ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఏఐసీసీ తరపున రాజ్యసభకు ఎంపిక కావడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. తమ ప్రియతమ నేతకు అందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నామంటూ బాణసంచా పేల్చారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ స్పెషల్ అబ్జర్వర్గా తెలంగాణ నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ని నియమించినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. కాగా ఆయన వెంటనే కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు వచ్చని అత్యున్నత గౌరవంగా ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఏఐటీయూసీ మహాసభలు ఏప్రిల్ 6, 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మునియప్ప తెలిపారు. ఏప్రిల్ 6, 7 తేదీల్లో నిర్వహించనున్న ఈ మహాసభలకు విజయవంతంగా చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్మికుడు 44 చట్టాలు అమలు చేసి 4 కోడ్లను రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఏలూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరులో మహిళా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో స్త్రీశక్తి ఎంతో ముఖ్యమని, మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. వారోత్సవాల సందర్భంగా ఫైర్ స్టేషన్ సెంటర్లో విద్యార్థులతో కలిసి ఫ్లాష్ మ్యాప్ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 6, 10 ఇంటర్ తరగతులను పరిశీలించారు. వసతి గృహంలో నిత్యావసర వస్తువులు నిల్వలు, భోజనశాల, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, డైనింగ్ హాల్, ఆర్వో ప్లాంట్ను పరిశీలించారు. ప్రతి విద్యార్థి కూడా టాపరేనని, ఎవరూ తక్కువ కాదని, బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీటింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, ఇన్విజిలేటర్ల విధులు, విద్యార్థుల హాజరు వివరాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ములుగు జిల్లా ఏటూరి నాగారం, చుంచుపల్లి, పోదుమూరు, రామన్నగూడెం, ముల్లకట్ట, పుష్కర ఘాట్లను జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ సందర్శించారు. స్నాన ఘట్టాల ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, స్నాన ఘట్టాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 36లో నిర్వహిస్తున్న జిమ్లో వ్యక్తి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈజీబో జిమ్లో వ్యాయామం చేసిన వ్యక్తి వాష్రూమ్లో అచేతనంగా పడిపోవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చెకప్ల అనంతరం అతడికి గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. హైదరాబాద్లో సిసిఎస్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్లో భాగంగా డ్రగ్స్ విక్రయిస్తున్న 3 నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 72 గ్రాముల మెథంఫెటమిన్ ఎన్డీ డ్రగ్తో పాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బషీర్బాగ్ బీజేఆర్ విగ్రహం వద్ద ఈ డ్రగ్స్ను గ్రాముకు 6 నుంచి 8,000 రూపాయలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి పరిధి బాణసంచా గోడౌన్లలో జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాళాలు స్వాధీనం చేసుకున్న అధికారులు ఈరోజు తాళాలు తీసేసరికి ఆ గోడౌన్స్లో సరుకు లేదని ఆశ్చర్యపోయారు.